to change the politics of the state. I am inviting the youngsters of Telangana. Please join the Jagruti Party. It will be launched on 25th of April, exit 6 on ORR. Munirabad is the place. Morning 8 a.m. is the time. Please do participate. We will change the future of Telangana. But to change that, we cannot depend on somebody else. We have to get down, feet dirty, hands dirty, build it brick by brick ourselves. So I invite people of Telangana to join hands with me. Thank you. Jai Telangana. ఆగాలి ప్రెస్ మీట్ అయిపోయిన ఒక్క నిమిషం. అంటే ఒక్కటే బ్రదర్, నేను ఇప్పుడే యంగ్స్టర్స్కి చెప్పినట్టు ఎవరో పెట్టిన సిస్టమ్ మార్చాలనుకోవడం ఒక రకం, సంపూర్ణంగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇంకొక రకం. మార్చాలి అని అంటే ఇప్పుడు మొత్తం ఈ 12 ఏళ్ళ తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ఇష్యూస్ని కనీసం పట్టించుకోలేదు, ప్రారంభం కూడా చేయలేదు. కానీ అటువంటి మౌలికమైన ఇష్యూస్ అన్ని కూడా తెలంగాణ జాగృతి టేకప్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ మక్క కొనుగోలు కేంద్రాల కోసం నిజంగా అడగాల్సిన అవసరం ఉందా చెప్పండి మీరు? ఎంత అన్యాయం ఇది. కొనుగోలు కేంద్రాలు వేయాలి అని చెప్పి అధికారులు ఇక్కడ నుండి చెప్పి పంపిన తర్వాత కూడా కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఎంత లాపర్వాయి ఉంది. అంటే ఆ యాటిట్యూడ్ మార్చాలి పార్టీలలో ఉన్నది. యాటిట్యూడ్ ఎప్పుడు మారుతుంది? ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మారుతుంది. డెఫినెట్గా తెలంగాణ జాగృతి మార్పు తేవాలంటే ఏదో ఆకాశంకి వెళ్ళి ఊడిపడదన్న విషయం మాకు కూడా తెలుసు. ప్రజల్ని డెఫినెట్గా చైతన్యపరుస్తాం. పార్టిసిపేటరీ డెమోక్రసీగా తెలంగాణను తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి ఎస్టీల విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ ఇన్ని ఫండ్స్ ఇవ్వాలి అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఇవ్వరు. తెలంగాణ వచ్చినాక ఒక చట్టం చేసినాం, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ పక్కదారికి పట్టొద్దని. అయినా పక్కదారి పడుతూనే ఉన్నాయి, అయినా అడిగేటోళ్ళు లేరు. మైనారిటీలకు ప్రతి సంవత్సరం 2000 కోట్లు పెడతామని చెప్పినాం, పెట్టడం లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే చెప్పి ప్రజల మమ్మల్ని అడిగేది ఉందా చేసేదా అనే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి వచ్చినటువంటి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా ఉంటే ఎట్లా? ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రశంసించడమే కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశంసించుకుంటూ పోతే పనులు జరగవు, ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. కాబట్టి ప్రశ్నించేటటువంటి ఒక తెలంగాణ, మొదటి నుంచి ప్రశ్నించే తెలంగాణ నెమ్మది మర్చిపోయినాం కొద్దిగా. ఈ మధ్య గట్టిగా ప్రశ్నించాలి, రిజల్ట్ వచ్చేంత వరకు ప్రశ్నించాలి. ఒకసారి ప్రశ్నించి ఇచ్చిపెట్టదు. ఏమవుతుంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా పొద్దుగాలు వేస్తే సాయంత్రం దాకా రీల్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని. సో మన బాధలు, మనకు సమస్యలు మర్చిపోతున్నారు. సో మర్చిపోనివ్వకుండా వెంటబడి అడగాలి. అటువంటి ఒక కొత్త రాజకీయ ఓరవాడికి తెలంగాణ జాగృతి శ్రీకారం చుడుతుంది. మీరు అన్నమాట 100% కరెక్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతమైన ఇంటెన్షన్తో వస్తారు, ఏమైనా చేయలేకపోతారేమో అని ఒక డౌట్ఫుల్గా మీరు అడిగినారు. కాకపోతే మీరు నన్ను 20 ఏళ్ళుగా చూసినారు. జనరల్గా నేను ఏదైనా చెప్పినా అంటే, ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నా అంటే ఆ ఇష్యూ ఎండే వరకు కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా పనిచేసిన. అంటే ఇక్కడ కొంతమంది మతిమరుపు రాజకీయ నాయకులు ఉన్నారు. మన ఎంపీ అరవింద్ లాంటి వాళ్ళు ఏం చేసిరు, ఆయన అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కాలే అన్నాడు. ఇలా నేను అధికారం కోల్పోయి ఇక్కడ 7 ఏళ్ళు అయిపోయిందా నేను ఎంపీగా లేక? 7 ఏళ్ళలో బ్రిడ్జ్ అయితేనే ఉన్నది. మరి ఎడవేండో ఎంపీ గారు ఏడ మర్చిపోయిండో తెలియదు. అంటే ప్రజా సమస్యల మీద ఎంత లాపర్వాయి అంటే, ఒకప్పుడు ఆపోజిషన్లు ఉన్నప్పుడేమో క్రిటిసిజం, గవర్నమెంట్లు ఉన్నప్పుడేమో ఎస్కేపిజం. సో దీంతో పని కాదు కదా. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మీద బలంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలను నిర్మాణిస్తాం, మార్పు చూపిస్తాం. మీకు ఖమ్మం ఎగ్జాంపుల్ తీసుకోండి, అట్లా మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇష్యూ పట్టుకోదు జాగృతి, పట్టుకుంటే ఇడిచిపెట్టదు. और पार्टी में रह गलतियों को सुधारने के बजाय नई पार्टी बनाने की वजह क्या है? कौन से काम आपने किए? भाईजान आप कितना अच्छा सवाल पूछे। किसानों के बारे में आपने क्रेडिट प्लास के बारे में क्या, हाथी किसानों के बारे में मेहनत की, पार्टी के गलतियों को सुधारने के बारे में नई पार्टी बनाने की वजह क्या है? जी बिल्कुल, बहुत अच्छा सवाल पूछा आपने। नया पार्टी बनाने का मकसद तो तेलंगाना की हालत को सुधारना है, वो अलग बात है। जो पार्टी में हम ऑलरेडी थे, उस पार्टी से हमें निकाल दिया गया है। हम खुद ब खुद बाहर नहीं आए, हमें उस पार्टी से निकाल दिया गया है। लेकिन हम आवाम के दरमियान रहना चाहते हैं, उनके मसाइल को समझना चाहते हैं और उनको सुलझाना भी चाहते हैं। एक कमिटमेंट के साथ, एक शिद्दत के साथ तेलंगाना के आवाम के दरमियान में रह के उनके लिए काम करना चाहते हैं। तो उसके लिए एक अच्छा ज़रिया, एक मीडियम पॉलिटिकल पार्टी है। तो इसीलिए एक नया पॉलिटिकल पार्टी तेलंगाना में आ रही है। और आप देखिए जिस तरीके से हम माइनॉरिटीज़ के मसाइल को सुलझाते जाएंगे, आप खुद आके बोलेंगे कि आपने बहुत अच्छा డెసిషన్ लिया। నేను ఎవరికి బీ పార్టీగా ఉండని చెప్పినా కదా, మేము ఎవరికి బీ పార్టీగా ఉండేటోళ్ళం కాదు,
ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బీ పార్టీ వీళ్ళకి బీ పార్టీ అనుడు తప్పితే అట్లేం ఉండదు. మాది నంబర్ 1 పార్టీ అవుతుంది. మీరు చూడండి, డెఫినెట్గా నంబర్ 1 పార్టీ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ టీం చూస్తారు కదా, మనంతా మిక్స్, ఓల్డ్ అండ్ యంగ్ మిక్స్ ఉంటుంది. అద్భుతమైనటువంటి విమెన్ ఫోర్స్ ఉంటుంది, మాకు యూత్ ఫోర్స్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం. ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పార్టిసిపేషన్తో శ్రీరాముడు నవమి రోజు పెట్టడానికి కారణమే అది. శ్రీరాముడు పాపం గుహుని గుండెలకు హత్తుకున్నాడు, ఎంత మంచి మనసు అయినది. చిన్న ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే అది ఇని మార్చుకుంటాడు తనంతా. అది ఇని తన సొంత కుటుంబాన్నైనా త్యాగం చేస్తాడు, కానీ ప్రజల్ని గౌరవించినటువంటి వ్యక్తి. అందుకే ఇన్ని 100 ఏళ్ళ తర్వాత, ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన తలుచుకుంటున్నాం మనం. సో ఆయన సిద్ధాంతాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాం. ప్రతి ఒక్కరిని, అన్ని వర్గాలని కూడా కలుపుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ మేము ఎక్కడి నుంచి అంటావనే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है, पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన. నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్ద వాళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా, ఒళ్ళు వంచి పని చేసే సత్తా కూడా ఉంది, ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పని చేస్తాం. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటే దేశం అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఆటోమేటిక్గా మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, ప్రజా సమస్యలు తీరుస్తాం. థ్యాంక్ యూ. జాతీయ నాయకులు వస్తారా అంటారు, ఎవరు రారే, మన బాధ మనం చెప్పుకోవాలి మొదలు. అంటే అట్లా కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే టీఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అవుతుంది, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీదనే ఉంటుంది. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఇలా గ్యాస్ షార్టేజో, పెట్రోల్ షార్టేజో, లేకపోతే ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే నేషనల్ లెవెల్లో ఇప్పుడు బీసీ బిల్లు సాధించుకోవాలి మనం 50%, దానికి పోయే క్రమంలో నేషనల్ ఫోకస్ ఉంటుంది. కానీ 95% ఫోకస్ తెలంగాణ గ్రామాలు, తెలంగాణ గ్రామాల్లో ఉండే యువకులు, వారి జీవితాలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, దీని మీదే ఉంటుంది ఫోకస్. బట్ తెలంగాణ సెంట్రిక్గా ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ రాబోతుంది. అది మీ నిజామాబాద్ బిడ్డ పెట్టబోతా ఉంది కాబట్టి ఆశీర్వదించాలని కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే 1969 ఉద్యమకారులు ఉన్నారో, తర్వాత మలిదశ ఉద్యమకారులు ఉన్నారో, సాయుధ రైతాంగం పోరాటంలో చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, వారందరి అనుభవాలను కూడా తీసుకుంటాం, వారందరినీ కూడా గౌరవించుకుంటాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక కార్పొరేషన్ వేస్తాం, 250 గజాలు జాగా ఇస్తామని చెప్పిందో, మొదలు మేము ఇప్పుడు దాని మీద పోరాటం చేస్తాం. నేను అధికారంలోకి వచ్చే లోపలనే ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించగలుగుతాం అనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ప్రభుత్వంలోకి వచ్చినాక వారి కోసం పనిచేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ వారి ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, వారికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటాం. ఎవరైనా సరే ఏముంది, పార్టీ అనేటటువంటి దానికి ఈగో ఉండకూడదు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, అందులో ఆలోచన ఏం లేదు. వ్యక్తిగా నన్ను ఒక సందర్భంలో దూషించి ఉండొచ్చు, ఎందుకు దూషించారో వాళ్ళకి తెలియాలి. బట్ తర్వాత కరెక్ట్ అనుకునేటటువంటి వాళ్ళు కలిసి పనిచేస్తామని వచ్చేవాళ్ళని డెఫినెట్గా అంటే తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉండాలన్నది ప్రధానమైన డిమాండ్, ప్రధానమైన ఎజెండా. థ్యాంక్ యూ. జర్నలిస్టులనా, మా నిజామాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక ఆహ్వానం. సరే మిగతా అందరినీ మళ్ళీ ఆ టైంలో ఇన్వైట్ చేస్తాం, కానీ
నిజామాబాద్ జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆ రోజు ఎజెండా మీరు వినండి, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ఏదో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడే ఎజెండా ఉండదు, వెరీ ప్రాక్టికల్ ఉంటుంది, ప్రజల ఆమోదం పొందేటట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై